ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది మాగదులను పెట్టుకొని కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినావు, తర్వాత నీ అధికార మదంతో గెలిచినావు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట. ప్రజలే బుద్ధి చెప్తాను. ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం మేము. ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిన లిస్టులలో చూసుకోమని చెప్తున్నా నేను. నీ మాదిరిగా 100 మాదలను కూర్చునే పెట్టుకొని ఎవడెంత ఇస్తాడు, దేనికి ఎంత ఇస్తాడు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తింత, రేషన్ కార్డుకి ఇంత, ఇంటి కనెక్షన్కి ఇంత, ఇల్లు పర్మిషన్కి ఇంత అని చెప్పి పెట్టలే. ఇక్కడ ఎవరు ఇలా స్వేచ్ఛాయుతంగా అధికారులు నిర్ణయించిన ప్రకారం ఇలా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. తప్పుడు జరగచ్చు, కొంచెం ఎక్కడో కూడా జరగవని మేము అంటలేం. జరిగితే వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకు పోతాం మేము. ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గ్రామ సభలను. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రామ సభల్లో పాల్గొవాలనే ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి లేదా అని నేను అంటున్నా. ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల పట్ల ఆయనకి ఇంతే అవగాహన ఉందా, ఇంతే ప్రేమ ఉందా ఈ ప్రజల పట్ల నేను అడుగుతున్న వాళ్ళ. ఎస్, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాత్మకంగా వచ్చి మాట్లాడు, నిలబడు, నిలది అడుగును. అప్పుడు నువ్వు ఇవాళ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. కేవలం గాలి దుమారం మాదిరిగా 15 రోజులకో 20 రోజులకో వచ్చి తుపాకి రాముడు మాట్లాడినట్టు మాట్లాడి ఏదో కొన్ని గాలి మాటలు మాట్లాడి ఇవాళ ఆ టైం అయితే వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా అదే ధోరణి వహిస్తే ప్రజలు గుణపడని చెప్పి ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అమెరికాలో చదువుకున్నావు, పెద్ద చదువు చదివినావు, 80,000 పుస్తకాలు చదివిన అయ్యే కొడుకు నువ్వు ఆ 80,000 కాకుండా ఇంకో 20,000 పుస్తకాలు చదువుకున్నావు అనుకుందాం. అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడతా అనుకుంటావు. నేనే మేధావిని అనుకుంటావు. నీ మేధావితనం ఇదేనా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వ పథకాలలో ప్రతిపక్ష నాయకుని పాత్ర నువ్వు పోషించాలి కదా. ప్రజల కొరకు అండగా నువ్వు నిలబడాలి కదా. ప్రజలకు అండగా నిలబడవు, వాళ్ళ సమస్యల పట్ల చేయడం. ఎస్, ఈ తప్పు జరిగింది, ఈ తప్పు ఎందుకు జరిగింది మాట్లాడమని ఇలా అధికారులను అడగవు, నిలది. వచ్చి గాలి మాటలు వాళ్ళ 100 మగాదులు దోసుకుంటుంటే దాన్ని అధికారులు ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏజెంట్. నీ మాదిరి ఇక్కడ ఎవరు కూడా అడుగులకు మడుగులొట్టే అధికారులు లేరు ఇక్కడ. నీ హయాంలో ఉండొచ్చు, నీ అడుగులకు మడుగులొత్తే అధికారులు, నీకు సేవలు చేసే అధికారులు నీ హయాంలో ఉండొచ్చు. మీ అయ్యే రాజైతే నేను యువరాజులు అనుకో నువ్వు విర్రవీగొచ్చు. ఆ రోజు అధికారులు నీ అడుగులకు మడుగులు ఒత్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుత ధోరణిలో ప్రభుత్వాలను పరిపాలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు. మేము ప్రజలకు రక్షకులుగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు ఇవాళ మేము జవాబుదారీతనంగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు మేము భక్షకులుగా ఉండం. మేము ఇలా నీ మాదిరే ఫామ్ హౌజులు, నీ అయ్యకో ఫామ్ హౌజు, నీకో ఫామ్ హౌజు, మీ చెల్లెకో ఫామ్ హౌజు, మీ ఇంకో తమ్మునికో ఫామ్ హౌజు, మీ మంత్రులకో ఫామ్ హౌజులు ఉన్నట్టు ఇక్కడ ఎవరికి లేవు. ఇక్కడ మొన్న రాత్రి మా ఎల్ల లక్ష్మీనారాయణ పేరు మీద ఉన్న రాత్రి ఇంకోైనా పేరు మీద ఏమైంది? ఇలా ముఖాలు ఎడబెట్టుకున్నారు. ఇలా మీ ఊళ్ళే కదా ఒక్కొక్కరు వచ్చినట్టు చీమల పుట్టలకి వచ్చినట్టు వచ్చుకుంటారు, సరెండర్ చేస్తుంది. ఇలా ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టానికి గౌరవం ఇవ్వాలి. మనం ప్రజాప్రతినిధిగా మీరు చట్టాన్ని గౌరవించినప్పుడే మీ 100 మగాదులు నీ అనుయాయులు గౌరవిస్తారు. చట్టరహితంగా ఏదైనా పనులు చేసినట్టయితే వాళ్ళకి చెప్పండి, ఇటువంటిది మనకు పనికిరాదు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరెండర్ చేయండి, మీరు తప్పును ఒప్పుకోండి, ప్రజల దగ్గర క్షమాపణ కోరుకోండి అని చెప్పండి. కానీ ఇంకా మొండికేసుకుంటా నేను 9 మందితో వ్యవసాయ కమిటీ చేస్తారట. ఏమి ఎల్లబెట్టినట్టు వాళ్ళు ఇక్కడ మొన్న అడిగింది చెప్పుతో పెట్టినట్టు అయింది. శంషాబాద్లో రైతు ధర్నాన్ని పెట్టిండు సారు. అవ్వని పిలిచి అడిగిండు. ఆమె ఏం చెప్పింది? మా ఊరికి ఇన్ని రోజులు బస్సే రాలే, ఇప్పుడు బస్సు వస్తుంది, ఆ బస్సులో నేను ఫ్రీగా పోతున్నా అన్నది. నాకు రుణమాఫీ అయింది, మళ్ళీ నేను పెట్టి లోన్ చెప్పుతో కొట్టినట్టు అయింది ఆ చెంప మీద. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోను. మా దగ్గర 1, 2, 3 తప్పులు జరుగుతలేమని మేము అంటలేము. జరుగుతామని సరిదిద్దే ప్రయత్నం చేయి. ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా నువ్వు నిలబడు. ప్రజలు నీకు ఒక స్థానం చూపించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చింది.
5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు. ఆ ప్రతిపక్ష పాత్రను పోషించు, ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రవర్తించు. ఎందుకంటే చాలా ప్రపంచం అంతా తిరిగి వచ్చిన విజ్ఞాని కదా నువ్వు, కానీ అజ్ఞానిగా ఎందుకు ఇలా నడుచుకుంటావని చెప్పి నేను అంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం పైన బురదలే కార్యక్రమం మానుకోమని చెప్తున్నాను కదా. ప్రజలే మిమ్మల్ని నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక రకమైన తీర్పిచ్చిండ్రు, లోక్సభలో ఇంకో రకమైన తీర్పిచ్చిండ్రు. రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా ఇలా మీ స్థానాన్ని చూపిస్తారు. ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి, ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ యొక్క ఉందాతనాన్ని నిలుపుకోవాలి. చిల్లరగా మాట్లాడి తుపాకి రామర్ మాటలు మాట్లాడితే పేపర్లలో 2 హెడ్లైన్లు వస్తాయి కావచ్చు పూట. నీ ట్విట్టర్ బాబు, నీ ట్విట్టర్ బాబు, ఇంకేం బాబులు ఉన్నాయి ఆయనకు అన్నీ ఉండే కానీ వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ ఎక్స్ ఖాతాలలో పెట్టుకున్నంత మాత్రాన ఊరికేది ఏం లేదు. నువ్వు అంత సెలబ్రిటీ మనిషి అని తెలిసిపోయింది అందరికీ. ఎప్పుడో సెలబ్రేషన్ చేసి పంపించేసిన నిన్ను పంపించిన తర్వాత ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు అని చెప్పిన వారికి విజ్ఞప్తి.